ఐపీఎల్ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే పేర్లు చెన్నై, బెంగళూరు, ముంబై జట్లు. ఈ మూడు జట్ల ఫ్యాన్స్ వార్స్, ట్రోలింగ్స్ తో ఈ 2 నెలల పాటు సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఫ్యాన్ వార్స్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేవి ఆర్సీబీ, సిఎస్కేనే. మొన్నటి వరకు ఇన్స్టాగ్రామ్ లో హైయెస్ట్ ఫాలోయింగ్ ఉన్న ఐపీఎల్ టీమ్స్ లో సిఎస్కే టాప్ లో ఉండగా ఆర్సీబీ ఇప్పుడు దాన్ని బీట్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 ఏళ్ల చరిత్రలోనే ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవని జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంది. కానీ ఈ జట్టు తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని మాత్రం ప్రతి ఏటా పెంచుకుంటూనే పోతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అస్సలు తగ్గట్లేదు. తాజాగా ఇన్స్టాలో ఓ రికార్డును అందుకుంది. 17 ఏళ్లలో ఒక్కసారి కూడా టైటిల్ అందుకోలేదు కానీ ఇన్స్టాగ్రామ్ లో 17.8 మిలియన్ మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఇప్పటి వరకు 17.7 మిలియన్ మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండేది సిఎస్కే. ఇప్పుడు ఆ రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది. దీంతో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సిఎస్కే 2 సార్లు ఓడిపోయింది, ముంబై 2 సార్లు ఓడింది, ఆర్సీబీ 2 సార్లు గెలిచింది. ఇప్పుడు సిఎస్కేను ఇన్స్టాలో బ్రేక్ చేసింది. అంటే ఈ సీజన్ లో ఆర్సీబీ టైటిల్ సాధించనుందని చెప్పడానికి సంకేతాలు. మాకు 5 ట్రోఫీలు అక్కర్లేదు పెద్ద జట్టుగా అవతరించడానికి, మరో ట్రోఫీ సంపాదిస్తే ఆర్సీబీ అవలేలుగా 20 మిలియన్ మంది ఫాలోవర్ల మార్కును రీచ్ చేస్తుందని రాసుకొస్తున్నారు. అయితే ఓ ముంబై ఇండియన్ ఫ్యాన్ కౌంటర్ అటాక్ చేశాడు. గత 18 ఏళ్లలో మీరు సాధించింది ఇదొక్కటేలే అంటూ ఆర్సీబీ అభిమానికి చురకలంటించాడు. మరో సిఎస్కే అభిమాని ఫాలోవర్స్ 17.8 మిలియన్లు, ట్రోఫీలు 0.00 అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం 2 విజయాలతో టేబుల్ టాపర్ గా ఉంది బెంగళూరు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 3 మ్యాచ్లాడితే 2 ఓడిపోయింది. తొలి మ్యాచ్ లో ముంబైపై గెలిచిన సిఎస్కే రెండో మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైంది. మూడో మ్యాచ్ లో రాజస్థాన్ పై తక్కువ మార్జిన్ తో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ టాప్ లో ఉండగా సిఎస్కే 7వ స్థానానికి పడిపోయింది.